బుటెలో బ్రేకింగ్ చూసిన మరో 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4 విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటితో ప్రచారం గడువు ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇక ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్సభ స్థానాలలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1717 మంది అభ్యర్థుల భవిష్యాన్ని తేల్చనున్నారు ఓటర్లు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో 96 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. 96 లోక్సభ స్థానాల నుంచి మొత్తం 4264 నామినేషన్లు దాఖలు కాగా ఏపీలోని 25 లోక్సభ నియోజకవర్గాల నుంచి 1103 నామినేషన్లు దాఖలు చేశారు. ఇక 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి అత్యధికంగా 1488 నామినేషన్లు దాఖలవగా 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీహార్లోని 5 పార్లమెంటు స్థానాలకు 55 మంది, జమ్మూ కాశ్మీర్లోని 1 పార్లమెంటు స్థానానికి 24 మంది అభ్యర్థులు, జార్ఖండ్లోని 4 పార్లమెంటు స్థానాలకు 45 మంది అభ్యర్థులు, ఇక మధ్యప్రదేశ్లోని 8 పార్లమెంటు స్థానాలకు 74 మంది అభ్యర్థులు, మహారాష్ట్రలోని 14 మంది, 11 పార్లమెంటు స్థానాలకు 209 మంది అభ్యర్థులు, అదేవిధంగా ఒడిశాలో 4 పార్లమెంటు స్థానాలకు 37 మంది అభ్యర్థులు, ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాలకు 130 మంది అభ్యర్థులు, పశ్చిమ బెంగాల్లోని 8 స్థానాలకు 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పర్యవేక్షణకు 73,414 మంది సివిల్ పోలీసులు, 500 మంది తెలంగాణ స్పెషల్ పోలీసులు పలకాలు, తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మ్స్ ఫోర్స్, అదేవిధంగా 7,000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు ఎన్నికల భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలోని స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిపి 38,645 మందిని కేటాయించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 90 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. ఈ ప్రాంతంలో 8,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో 35,809 మంది పోలీస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూలు, చేవెళ్ల నియోజకవర్గాలకు గాను మొత్తం 4,496 ప్రాంతాల్లో 10,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మరో 24 గంటల్లోనే 4వ విడత లోక్సభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 96 స్థానాలకు గాను పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపుగా కూడా 1717 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి పోలింగ్ జరగబోతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కూడా ముగిసింది. ప్రచారం ముగిసిన నేపథ్యంలో కూడా పూర్తిగా 10 రాష్ట్రాల్లో కట్టదిట్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మొత్తంగా 10 రాష్ట్రాలు ఏవైతే మనం చూస్తా ఉన్నామో, ఏదైతే కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలైనటువంటి యూపీ రాష్ట్రాల్లోని మొత్తం 1717 స్థానాలకు గాను పోలింగ్ జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 17 స్థానాలకు గాను పోలింగ్ జరగబోతా ఉంది. 17 స్థానాలతో పాటుగా ఒక అసెంబ్లీ స్థానానికి కూడా ఎన్నికలు జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి దాదాపు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్య 525 మంది కాగా ఇందులో 51 మంది మహిళలు కూడా ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా చట్టవిధమైనటువంటి భద్రతకు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలను కూడా బందోబస్తుకు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎన్నికల విధుల్లో దాదాపు 73,414 మంది విధుల్లో ఉండగా నగరంలో 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పూర్తిగా సెక్యూరిటీని కూడా అలర్ట్ చేసిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. పోలీసులకు సంబంధించి పర్యవేక్షిస్తూ దాదాపు 38,645 మంది పోలీసులు ఈ యొక్క విధుల్లో ఉండబోతా ఉన్నారు.
సైబరాబాద్ పరిధిలో దాదాపు 90 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి నేపథ్యంలో ఆ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 8,500 మంది పోలీసులను కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలలో పటిష్ట కట్టదిట్టమైనటువంటి ఏర్పాట్లను సిద్ధం చేయడంతో పాటుగా పోలింగ్ విషయానికి దాదాపు 5,000 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తిగా రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం కాబోతున్న ఈ పోలింగ్ కి సంబంధించి పూర్తిగా వేసవి కాలంతో ఉదయం 6 గంటల నుంచి పలు ప్రాంతాల్లో పోలింగ్ విధులు నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా కేంద్ర బలగాలు టీఆర్ఎస్ కి సంబంధించిన బృందాలను కూడా ఒకవైపు ఈ డ్యూటీలో ఉండేందుకు పర్మిషన్ ఇచ్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా నగరంలో జరిగేటువంటి ఎన్నికలతో పాటుగా రాష్ట్రంలో పలు సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్ గా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే తెలంగాణలో దాదాపు జరుగుతున్నటువంటి 17 లోక్సభ స్థానాల పాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక విషయం మనందరికీ తెలిసిందే. ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా రేపు ఉదయం ప్రారంభం కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను కూడా దాదాపు 38,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈ రోజు సాయంత్రమే ఇటు బ్యాలెట్ బాక్సెస్ ఏదైతే ఈవీఎం మిషన్స్ అన్ని కూడా కేంద్రాల వద్దకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే ఇప్పటికే ఏదైతే డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళ ఇటు ఉపాధ్యాయులు కావచ్చు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే కేంద్రాల వద్దకు సంబంధించినటువంటి అసిస్టెంట్స్ కావచ్చు, దాంతో పాటుగా వాలంటీర్స్ వీళ్ళకి సంబంధించినటువంటి శిక్షణ కూడా నిన్న పూర్తి చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక శిక్షణ పూర్తి చేసుకున్న వీళ్ళందరూ కూడా ఈ రోజు రాత్రి వారి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు వారి పోలింగ్ కేంద్రాల వరకు చేరుకుంటారు. పోలింగ్ కేంద్రాల్లో చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా కంటిన్యూ కాబోతా ఉంది. సో ఇప్పటికే ఏదైతే సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా బందోబస్తులు ఏర్పాటు చేయడంతో పాటుగా కంప్లీట్ గా ఒక సీసీ ఫోటేజ్ కి సంబంధించి కేంద్రాల్లో సీసీ ఫోటేజ్ కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ నిర్వహించుకునేందుకు, పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లను కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూస్తే ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 3 లేదా 4 కన్నా ఎక్కువ ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 3, 4 కన్నా ఎక్కువగా ఉంటే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎన్నికల ఉల్లంఘన చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. అది పార్టీ అయినా అభ్యర్థి అయినా ఎవరైనా ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మరోవైపు మనం చూస్తా ఉన్నాం ఇప్పటికి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియబోతా ఉంది. పోలింగ్ ముగియబోతున్న నేపథ్యంలో కూడా ఉదయం నుంచే పోలింగ్ వినియోగించుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలకు అందరికీ, దేశ ప్రజలకు కూడా ఎన్నికల కమిషన్ ముందస్తుగానే చెప్తా ఉంది, మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి. వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క మీ యొక్క నాయకుడిని ఎన్నుకునేటువంటి సరైన సమయంలో మీ యొక్క ఓటును వినియోగించుకోండి అంటూ కూడా ఎన్నికల సంఘం ముందుగానే చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రేపు జరగబోతున్నటువంటి 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దాదాపు 1,717 మంది అభ్యర్థుల చిట్టా బయటపెట్టేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ ప్లాన్లు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా దాదాపు ఈ యొక్క పోలింగ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,809 కేంద్రాలకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా రేపు పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా సేమ్ ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వరుణ్ రైట్, అంటే పోయినసారి చూసుకున్నట్లయితే ప్రాణం ఈవీఎంలు కూడా పూర్తిగా మొరాయించిన ప్రాంతాలు మనం చూసాం. అదే సమయంలో ఇప్పుడు అలాంటి మొరాయిస్తే మాత్రం మళ్ళీ వెంటనే రీప్లేస్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దాని గురించి ఈవీఎంల గురించి అప్డేట్ ఏమైనా ఉందా ప్రాణం? ఖచ్చితంగా కూడా గతంలో మనం చూసుకుంటే ఈవీఎంలకు సంబంధించి దాదాపు పలు కేంద్రాలలో ఈవీఎం మొరాయించిన నేపథ్యంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు కూడా సాయంత్రం 4-5 గంటల వరకు దాదాపు
ఓటర్స్ దాదాపు 3 నుంచి 4 వేల మంది కూడా కేంద్రాల వద్దకు చేరుకున్న సిచ్యువేషన్స్ మనం చూసాం. దాదాపు కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రి 7-8 అయినప్పటికీ కూడా పోలింగ్ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందు జాగ్రత్తల చర్యలు చేపడతా ఉన్నారు. ఈవీఎం మిషన్స్ మొరాయించిన నేపథ్యంలో వెంటనే మార్పులు చేయడం, దాంతో పాటుగా వెంటనే సెంటర్ లోనే రిపేర్ చేసి కంటిన్యూ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి సమస్య ఈసారి జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. ఈసీ వికాస్ రాజ్ కూడా నిన్న వెల్లడించడం జరిగింది. ఎక్కడ కూడా ఈవీఎం మిషన్స్ ఇబ్బంది తలెత్తకుండా కూడా ఏర్పాట్లు సిద్ధం చేశాం. ఒకవేళ ఏదైనా ప్రాంతాల్లో ఈవీఎం మొరాయిస్తే దానికి ఖచ్చితంగా కూడా వెంటనే చర్యలు చేపట్టి కంప్లీట్ గా కూడా మళ్ళీ ఈవీఎం నడిచే విధంగా ఒక ½ అన్ అవర్ లోనే మళ్ళీ ఈవీఎం కంటిన్యూ అయ్యే విధంగా ఏర్పాట్లను చేస్తా ఉన్నాం అంటూ కూడా వికాస్ రాజ్ వెల్లడించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే కంప్లీట్ గా కూడా మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు భాగంగా, అంతేకాకుండా పోలింగ్ కి సంబంధించి కూడా ఎప్పుడు కంప్లీట్ గా కూడా ఇబ్బంది తలెత్తకుండా, ఎందుకంటే వేసే సమయంలో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు. అండ్ అంతేకాకుండా ఇటు పిల్లలకు సంబంధించి కూడా స్కూల్ హాలిడేస్ ఉన్న నేపథ్యంలో కూడా అందరూ ఓటుకు వినియోగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కంప్లీట్ గా కూడా ఇప్పటికే వారి ప్రాంతాలకు, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి వాళ్ళు కూడా కంప్లీట్ గా కూడా వారి ఊర్లకు వెళ్ళడము ఇదంతా మనం చూస్తా ఉన్నాం. అంటే కంప్లీట్ గా కూడా ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్ ప్రయాణం కూడా కొంత ప్లస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో డబ్బులు పెట్టుకొని ఊరికి ఎవరు పోతాము అన్నటువంటి యాంగిల్లో కూడా ఆలోచించిన నేపథ్యంలో ఈసారి బస్సు కూడా ఫ్రీ ఉన్న నేపథ్యంలో చాలా మంది వారి ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఓటింగ్ శాతాన్ని కూడా కొంత పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ముందు నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. దాదాపు మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కేవలం 68% మాత్రమే పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఈసారి అటువంటి ప్రాబ్లం తలెత్తకుండా కూడా ముందస్తుగానే ఈవీఎం మిషన్లకు సంబంధించి కావచ్చు, ఈ ఓటింగ్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అంటే కంప్లీట్లీ ఓటింగ్ కంప్లీట్ గా పెరిగే శాతంగా దాదాపు మనం గ్రేటర్ లో చూసుకుంటే కేవలం 50% మాత్రమే పోలింగ్ జరిగిన సిచ్యువేషన్ వస్తాయి. కేవలం 50-55% మాత్రమే గ్రేటర్ లో గతంలో పోలింగ్ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగిన విషయం మనం చూసింది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈసారి 70% మించి పోలింగ్ జరిగే విధంగా చూడాలి అన్నటువంటి యాంగిల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తా ఉంది. అందుకోసం ఈవీఎంలకు కూడా ఈవీఎం మిషన్స్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకొని కంప్లీట్ గా కూడా సెంటర్స్ కి పంపిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. రైట్ ప్రణయ్, అయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందింది. మెదక్ జిల్లాలో దాదాపు 88 లక్షలు కూడా వాహన తనిఖీలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. సో ఈ విధంగా ఈ రోజు ఎక్స్పెషల్లీ ఎక్కువగా వాహన తనిఖీలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, పోలీసులు చెక్ పోస్టుల వద్ద ఎలాంటి పటిష్టను ఏర్పాటు చేస్తున్నారు, నిఘాని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? ఖచ్చితంగా మెదక్కి సంబంధించినటువంటి వాహనాలు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి సంబంధించినటువంటి 80 లక్షల రూపాయలు దొరికిన విషయం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కూడా మెదక్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన డబ్బుల పంపిణీ అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు ఆరోపిస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఎవరి అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. దాదాపు రాష్ట్రంలో కూడా ప్రతి దగ్గర కూడా దాదాపు చెక్ పోస్టులు పెంచినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 22,000 చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా 22,000 చెక్ పోస్టులలో కట్టదిద్దమైనటువంటి చెకింగ్ జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్క వాహనాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఆఖరికి 2 వీలర్ ని కూడా చెక్ చేస్తా ఉన్నారు. చెక్ పోస్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళ బ్యాగ్స్ ని కూడా చెక్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే కంప్లీట్ మనం చూస్తా ఉన్నాం ఎక్కడికెక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఓటర్లకు ఏదైతే డబ్బులు పంపేటువంటి కార్యక్రమం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, వాళ్ళ ఓటు హక్కు కోసం వాళ్ళను ఓటు అమ్ముకునే విధంగా ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు చూస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళని క్యాచ్ చేయడమే లక్ష్యంగా కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెకింగ్స్ కూడా చాలా వేగవంతం చేశారు. దాదాపు ప్రతి చెక్ పోస్ట్ లో కూడా దాదాపు 5 నుంచి 10 మంది చెకింగ్ ఆఫీసర్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇటు సిఆర్పిఎఫ్ కి సంబంధించిన బృందాలు కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ పోలీస్ కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి అధికారులు ముగ్గురు కూడా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ఇంకా ప్రత్యేకంగా కొన్ని వాహనాలు అయితే సిటీలో ట్రావెల్ చేస్తా ఉన్నాయి. సిటీలో ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి చెకింగ్స్ కూడా చేస్తా ఉన్నారు. ఈవెన్ దో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్విగ్గీ, జొమాటో లాంటి వాహనాలు కూడా తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కంప్లీట్లీ కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి అంటే ఏదైతే పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ముందస్తు చర్యలో భాగంగా
అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. కంప్లీట్లీ ఇటువంటి డబ్బులు తరలించేటువంటి ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు లేనప్పుడు ఖచ్చితంగా కూడా వాటిని సీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఈ కంప్లీట్ గా ఈ రోజు మనం చూసుకుంటే ఈ రోజు కంప్లీట్ గా కూడా మనకు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కంప్లీట్ గా ఇంకా చెక్ పోస్ట్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా డబ్బులు లభ్యమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే కంప్లీట్ గా కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పటికే పోలింగ్ కి కేవలం ఇంకో 24 గంటలు కూడా లేదు. దాదాపు ఉదయం 6 గంటలు అనుకుంటే మరొక 23 గంటలు 20 గంటల్లోనే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో ఈ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా చెక్ పోస్టులను పెంచడంతో పాటుగా ఇంకా కొంత కట్టదిట్టమైనటువంటి ఏర్పాట్లను కూడా చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ముందుగానే ఆలోచిస్తున్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి. రైట్ ప్రణయ్, ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా చాలా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. వాటిలో ఏ ప్రాంతాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది, వాటి దగ్గర పోలీసుల బందోబస్తు కానీ పోలీసుల నిఘా ఏ విధంగా ఉంది? ఈశ్వరం, సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పలు దాదాపు 90 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. 90 సమస్యాత్మక ప్రాంతాల్లో దాదాపుగా కూడా 8,500 మంది పోలీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా 5,000 సీసీ కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గ్రేటర్ లో ఉన్నటువంటి సైబరాబాద్ లో కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, కొంత ముస్లిం ప్రభావిత ప్రాంతాలు, అదేవిధంగా మనం చూసుకుంటే కొంత బస్తీలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కొంత సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా కొంత 2-3 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సినీ సెలబ్రిటీస్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో సినీ తారలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో కొంత ఫ్యాన్స్ అక్కడ అలజడి సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ ప్రాంతాలను కూడా కొంత సమస్యాత్మక ప్రాంతాల్లో గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా మనం చూస్తే 90 ప్రాంతాలు కంప్లీట్ గా 90 ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి 8,500 మంది పోలీసులతో పాటుగా మనకు ప్రత్యేకంగా కూడా 5,000 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ఎలక్షన్ పోలింగ్ కి సంబంధించి కంప్లీట్ గా కూడా ఎలక్షన్ కమిషన్ దీన్ని పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఎక్కడైతే సమీక్షాత్మక అంటే ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందో ఆ నేపథ్యంలో కూడా అక్కడికి వెంటనే మరికొంత బృందాన్ని పంపించేయడం, అక్కడ జరుగుతున్నటువంటి సమస్యకు సంబంధించి వెంటనే సొల్యూషన్ చేసి కంప్లీట్ గా కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగేందుకు కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించడంతో పాటుగా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఉల్లంఘన ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటాము. కంప్లీట్ గా ఈ 90 సమస్యాత్మక ప్రాంతాలని ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. అంతేకాకుండా పోలీసుల బందోబస్తును కూడా మరింత పెంచేటువంటి అవకాశాలు కూడా కనబడుతా ఉన్నాయి. ఉదయం సమయంలో పోలింగ్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో అప్పటికే అక్కడ ఏదైతే ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా కూడా పర్యవేక్షిస్తుంది కనుక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా కంప్లీట్ గా కూడా ఎలక్షన్ ఆఫీస్ కంట్రోల్ పెట్టి ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడైతే కొంత సమస్య కనిపిస్తా ఉందో అక్కడ వెంటనే చర్యలు చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తా ఉన్నారు. కంప్లీట్లీ రేపు జరగబోతున్నటువంటి పోలింగ్ కి సంబంధించి పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం అని చెప్పేసి మాత్రం ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. సో ఇప్పటికే సెంట్రల్ బలగాలను కూడా పెద్ద ఎత్తున తెప్పించిన పరిస్థితులు కూడా మరోవైపు కనబడుతూ ఉన్నాయి. వరుణ్, రైట్ ప్రణయ్, అంటే చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కూడా ఆ వయోవృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వీళ్ళందరూ కూడా ఇంటి వద్ద నుంచే పోలింగ్ అనేది భారతదేశంలో ఫస్ట్ టైం తీసుకొచ్చారు. సో ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్స్లో వయోవృద్ధులకి వీళ్ళందరూ కూడా ఇది వర్తిస్తుందా? ఈశ్వరన్, కంప్లీట్ గా కూడా ఏదైతే వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే కొంత గర్భిణీ స్త్రీలు కావచ్చు లేదా బాలింతలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వేసవి సమయం కావడంతో కొంత పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లేందుకు కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో సమ్మర్ కనుక ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించి కొంత సమస్య ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నడవలేని వాళ్ళ కోసం కంప్లీట్ గా కూడా వీల్ చైర్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి కేంద్రానికి 2 వీల్ చైర్స్ ని ఎక్కువ దివ్యాంగులు వికలాంగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో మరెక్కువ కొంత పెంచేటువంటి అవకాశాలు కనబడుతుంది. ఎగ్జాంపుల్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 5,402 మంది దివ్యాంగులు ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగుల సంఖ్య ఏ మండలాల్లో ఉంది, ఏ గ్రామాల్లో ఉంది అనేది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది కనుక ఆ లిస్టు ప్రకారం ఎక్కువ దివ్యాంగులు ఉన్నటువంటి ప్రాంతాలకు 4 వీల్ చైర్స్ పంపడం, ఇంకా తక్కువగా అదేవిధంగా వృద్ధులు ఉన్నటువంటి ప్రాంతాలకు 2 వీల్ చైర్స్ పంపే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో కంప్లీట్ గా కూడా ఈ దివ్యాంగులకు వృద్ధులకు సంబంధించి నడవలేని వాళ్ళ కోసం కంప్లీట్ గా ఒక వాలంటీర్ తో ఎక్కడైతే పోలింగ్ సెంటర్ కేంద్రం నుంచి మొదలు పెడితే
వాళ్ళ యొక్క పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆ రూమ్ ఉంటుందో ఆ ప్రత్యేకంగా పోలింగ్ రూమ్ వరకు కూడా కంప్లీట్ గా కూడా వీల్ చైర్ ద్వారా తీసుకెళ్లేందుకు ఒక వాలంటీర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్ గా ఇద్దరు వాలంటీర్స్ పోలింగ్ కేంద్రాల్లోకి వయోవృద్ధుల్ని కావచ్చు, వృద్ధుల్ని తీసుకెళ్లేటువంటి, దివ్యాంగులను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక అందులకు సంబంధించి కూడా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటారు కనుక వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబాల సభ్యులకు సంబంధించినటువంటి ఒకరిని అటాచ్డ్ గా కూడా పంపేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక గర్భిణీ స్త్రీలు కావచ్చు లేదా బాలింతలు ఇలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కనుక సమ్మర్ లో కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి కేంద్రంలో హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్ లో కూడా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ వచ్చేటువంటి వాళ్ళకు ఎక్కడ చిన్న ఇబ్బంది తలెత్తినా కూడా గ్లూకోజ్ ప్యాకెట్స్ కావచ్చు, దాంతో పాటుగా వాటర్ సప్లై, అదే విధంగా ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించిన మెడిసిన్ అంతా కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తా ఉన్నారు. కంప్లీట్ గా కూడా ఒక టెంట్ ఏర్పాటు చేసి అక్కడ కంప్లీట్ గా ఊర్లో ఉన్నటువంటి అంగన్వాడీస్ కి సంబంధించిన వర్కర్స్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా కంప్లీట్ గా కూడా ఒక సెంటర్ ని ఏర్పాటు చేయడం, అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కంప్లీట్ గా వెంటనే చర్యలు చేపట్టే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక మరోవైపు మనం చూసుకుంటే ఏదైతే ఈ మొబైల్ ఫోన్స్ అనేది ఇప్పుడు మధ్యకాలంలో పెరిగిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దాదాపు 200 మీటర్లలోనే మొబైల్ ఫోన్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా ఒక పాయింట్ మెన్షన్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా కంప్లీట్ గా కూడా వృద్ధులు, దివ్యాంగులు, లేకపోతే బాలింతలు కావచ్చు, లేదంటే గర్భిణీ స్త్రీలు కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కంప్లీట్ గా కూడా ఇప్పుడు వేసవి సమయంలో ఇబ్బంది తలెత్తకుండా కూడా తాగునీటికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఎలక్షన్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా కూడా ఒక చర్యలు చేపట్టిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్.